హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ కొంచెం లేట్గా దివాళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. దీపావళికి ప్రతి దీపావళికి బాగా ఇంటిని డెకరేట్ చేసి లైట్లు దీపాలతోటి మరీ మీకు ఇల్లు చూపిస్తాను. బట్ ఈసారి ఏమైంది తెలుసా, పనుల హడావుడి కానీ, చిలుకూరు స్టోర్ కొరకు కానీ అండ్ అన్ని పనుల్లో పడ్డాము. ఇంటి దగ్గర అసలు డెకరేట్ చేయలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇక్కడున్న లైట్లు కూడా తీసుకెళ్ళి చిలుకూరు స్టోర్ దగ్గర డెకరేట్ చేస్తామని చెప్పారు. అండ్ చిలుకూరు స్టోర్ అని చెప్తున్నాను, కానీ దసరాకి అనుకున్నాము ఓపెనింగ్ కాలేదు, దివాళీకి అనుకున్నాము ఓపెనింగ్ కాలేదు. కానీ దివాళీ ముందు రోజు అంతా సెటప్ చేశాము, సేల్స్ అవుతున్నాయి. బట్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కొంచెం టైం పడుతుంది అనమాట. బట్ ఈ లోపు మీరు ఇంట్లో చాలా చాలా సింపుల్గా జరిగిన దీపావళి నోములు చూడండి. మా ఇంటి వరకు చేసుకున్నాం, ఈసారి ఎవరిని పిలవలేదు. అండ్ ఇంకొకటి ఏం తెలుసా అండి, ఎవ్రీ మంత్ మనం పౌర్ణానికి అటు ఇటుగా హోమాలు చేసుకుంటున్నాం కదా. సో హోమాలు అంత పెద్ద ప్రాసెస్ చూసి అరే గౌరీ నోములు ఇంత చిన్నగా సింపుల్గానే అనిపించింది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే పెద్ద పూజలాగా ఉండేది నాకు, ఈసారి చాలా సింపుల్గా అనిపించింది. కానీ చాలా బ్యూటిఫుల్గా, చాలా హ్యాపీగా చేసుకున్నాము.
భోజనాలు కూడా అరటాకుల్లో చేద్దామనిపించి అరటాకులు తెచ్చుకొని ఫస్ట్ టైము, నిజంగానే ఫస్ట్ టైం ఇది, గుర్తులేదు అంతకుముందు ఇట్లా చేసినప్పుడు. అంటే అందరు రావడానికి లేట్ అయింది, కళ్యాణం మా పిల్లలందరూ రావడానికి. బట్ నేను మా తోటి కోడలు కూర్చొని బుద్ధిమంతుల్లాగా చాలా ఒద్దికైన కోడళ్ళలాగా అత్తామామలు కొట్టించామన్నమాట. సో అది వెరైటీగా అనిపించింది నాకు, చాలా స్పెషల్ మూమెంట్ లాగా అనిపించింది అనమాట. అందుకే కళ్యాణ్ చెప్పాను వీడియో తీయమని చెప్పేసి. సో ఇదనమాట విషయము. ఈ సంవత్సరం మా దీపావళి నోములు ఇట్లా జరిగాయి. చాలా చాలా సింపుల్గా పండుగ చేసుకున్నాము. మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తూ, సో నెక్స్ట్ దీపావళి చాలా బాగా చేసుకుందామని కోరుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కన్సెప్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.